రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇంగ్లీష్ మాట్లాడటం తెలిసినా కూడా మీటింగ్స్ లో రష్యన్ భాషలోనే ఎందుకు మాట్లాడతారో తెలుసా? ఎందుకంటే ప్రెసిడెంట్ మాట్లాడిన ప్రతి మాట ఒక లీగల్ రికార్డ్ అవుతుంది. ఒక తప్పు మాట వల్ల దేశాల మధ్య వివాదాలు, ఆంక్షలు, యుద్ధ పరిస్థితులు కూడా రావచ్చు. అందుకే వారు ఇంటర్ప్రిటేషన్ వాడతారు. ఇంటర్ప్రిటర్స్ పని ఏమిటంటే ఒక భాషలో చెప్పిన మాటను మరో భాషలో అర్థం మారకుండా సురక్షితంగా చెప్పే వ్యక్తి. మాటకు మాట ట్రాన్స్లేషనే కాదు, వాళ్ళు పదాల అర్థం, సందర్భాన్ని కూడా చూస్తారు. ప్రమాదకరంగా ఉండే మాటలను వాడకుండా సేఫ్ పదాలతో చెప్తారు. అంటే అర్థం మారకూడదు, కానీ వివాదం కూడా రాకూడదు. ఇలా అర్థాలు మారిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఉన్నాయనే చెప్పాలి. 1945లో జపాన్ ప్రధాని కాంతారో సుజుకి ఒక మాట అన్నారు. ఆ పదం ఏమిటంటే మొకుత్సాత్సు. దాని అర్థం సైలెన్స్ లేదా నో కామెంట్స్ అనే అర్థం వస్తుంది. కానీ అమెరికాకు అర్థమైంది మాత్రం పూర్తిగా తిరస్కరిస్తున్నాం అని జపాన్ అన్నదని వారు అనుకున్నారు. అమెరికా దాన్ని అవమానంగా భావించింది. ఫలితం హిరోషిమా, నాగసాకి అణుబాంబుల విధ్వంసంగా మారిపోయింది. ఒక పదం తేడా యుద్ధానికి దారి తీయడంతో పాటు చరిత్ర కూడా మారిపోయింది. అలాగే రష్యా ఉక్రెయిన్ సందర్భంలో కూడా పుతిన్ వాడిన మాట స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అనే సెంటెన్స్ వాడారు. కానీ మీడియాకు అర్థమైంది మాత్రం వార్ అని. ఈ పదాల తేడా వల్ల అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కేసులు, భారీ ఆర్థిక ఆంక్షలు, ఇలాంటి మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. అందుకే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇతర దేశాల్లో మీటింగ్స్ జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే ఎంచుకుంటాడు.